కాబట్టి ధర్మరాజా, నువ్వు ఇవాళ వీళ్ళందరికీ అన్నం పెడతాను అని అడుగుతున్నావు, నీ కోరిక సమంజసమే. నీకు అన్నదానం చేయడానికి కావలసిన అర్హత కల్పించవలసినది. ధర్మము ప్రధానమై ఉంటుంది లోకంలో. ధర్మరాజు అన్నాడు, గృహస్థన్నవాడికి అందరికీ కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి, రాజుకి కాదు. ఇవాళ నేను రాజ్యం లేనివాణ్ణి కాబట్టి నాకు ఆ ధర్మం పోదు. నేను ఇల్లాలితో ఉన్నాను, అందుకని నాకు కొన్ని ధర్మాలున్నాయి. ఏమిటా ధర్మాలంటే, అన్నిటికన్నా ప్రబలమైనది ఏది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. మహాత్ములైనటువంటి వారు వచ్చినప్పుడు ప్రత్యేకించి స్వాగతం పలికి వారిని తీసుకొచ్చి అన్నం పెట్టాలి. కాబట్టి అసలు గృహస్థాశ్రమంలో ఉన్నదే అందుకు. కాబట్టి ఒకటి, అన్నార్తులకు అన్నం పెట్టాలి, దాహం వేసినటువంటి వాడికి మంచినీళ్ళు ఇవ్వాలి, బాధపడినటువంటి వాడికి శయ్య కల్పించాలి, భయపడినటువంటి వాడికి శరణివ్వాలి, చాలా క్లేశంతో ఉన్నటువంటి వాడికి ఆసనాన్ని కల్పించాలి. ఇవి ప్రధాన కర్తవ్యాలు గృహస్థుకి. వీళ్ళందరికీ ఆకలిస్తుంది, వాళ్ళు నన్ను అడగరు అన్నం పెట్టమని. కానీ వాళ్ళు ఆచమనం చేసి అలా కూర్చుంటే నాకు దోషం వస్తుంది. గృహస్థుగా నా ధర్మం పోయింది నేను అన్నం పెట్టనప్పుడు. అందుకని వీళ్ళకి అన్నం పెట్టడానికి నాకు శక్తి కావాలని అడుగుతున్నాను. అది పురోహితుడు కనుక ఏ మార్గం చేత వస్తుందో నాకు కటాక్షించని అడిగాడు. చాలా సంతోషించాడు ధౌమ్యుడు. ఎంత ఉత్తమమైన కోరిక కోరావయ్యా, నీకు 108 సూర్య నామములు చెప్తాను. మొట్టమొదట దేవేంద్రుడు నారదుడికి ఉపదేశం చేశాడు, నారదుడు వసురాజుకు ఉపదేశం చేశాడు, వసురాజు నాకు ఉపదేశం చేశాడు, నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ధర్మరాజా, తెల్లవారుజామున స్నానం చేసి గంగానదీ జలాలలో నిలబడి తూర్పుగా తిరిగి సూర్యుడి వంక చూస్తూ పవిత్రమైన మనస్సుతో మనస్సుని నిలబెట్టి 108 నామాలతో సూర్యనారాయణమూర్తిని స్తోత్రం చేయి. నమస్కారము చేత ప్రీతి చెందిపోతాడు. ఆ మనస్సు నిలబడిందా అంతే, పరమేశ్వరుడు ప్రసన్నుడైపోతాడు. భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. అది లేనప్పుడు ఎందుకు? కాబట్టి నిలబడు, చెయ్యి అన్నాడు. వెళ్ళి నిలబడి మహానుభావుడు గంగానదిలో నిలబడి సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నమస్కారం చేస్తూ స్తోత్రం చేశాడు. ఈ 108 నామాలు చదవడం మొదలుపెట్టాడు. పరమప్రసన్నుడై సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్యుడు దిగొచ్చాడు. భావుడు గంగానదిలో నిలబడి సూర్యనారాయణమూర్తికి ఎదురుగా నమస్కారం చేస్తూ స్తోత్రం చేశాడు. ఈ 108 నామాలు చదవడం మొదలుపెట్టాడు. పరమప్రసన్నుడై సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి సూర్యుడు దిగొచ్చాడు. ధర్మరాజా, నీ కోరిక తీరుస్తున్నాను, నీకు ఒక రాగి పాత్రని బహూకరిస్తున్నాను. ఈ పాత్రకు ఒక లక్షణం ఉన్నది. ఇందులో శాకములను 4 రకాలుగా వండుతుంది ద్రౌపదీదేవి. ఈ వండినటువంటి శాకములు ఏ ఉన్నాయో వాటిని ఇంటికి వచ్చినటువంటి ఆఖరి అతిథి కూడా తినడం అయిపోయింది అని గుర్తు ఏమిటంటే ద్రౌపదీదేవి తింటుంది. అది ధర్మం అంటే. మహాభారతం అంతా ధర్మం అండి. ఆఖరిని ఎవరు తినాలి? ధర్మపత్ని తినాలి. ధర్మపత్ని తినేసింది అంటే అర్థం ఏమిటి? అయిపోయిందనమాట. అందరూ ఇంటికి వచ్చిన అతిథులు కూడా తినేశారు. తినేసిన తర్వాత ఆఖరిన ధర్మపత్ని తింటుంది. కాబట్టి ధర్మరాజా, మీ ఇంట ఈ అలవాటు ఉంది, అలా తింటారు, అంత ధర్మం. అన్నం తినడంలో కూడా ధర్మమే. ధర్మరాజు గారు అన్ని విజయాలు సాధించాడంటే ధర్మం చేతనండి. గడ్డ ధర్మం, ధర్మభూమి. కాబట్టి అలా ఎంతమంది వచ్చినా ఇక ఇబ్బంది లేదు. ఇందులో ద్రౌపదీదేవి తింది అంటే అయిపోయిందని గుర్తు. అది కూడా ఎలా ఉంటుందో తెలుసా? ద్రౌపదీదేవి వండితే ఏం వండుతుంది? ఆవిడకి ఆ రోజు ఏం దొరికిందో దాంతో వండుతుంది. కానీ అది వడ్డించినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇష్టభోజనం అవుతుంది. నాకు పెట్టారనుకోండి, నాకు ఆ రోజు తినవలసినది, నాకు ఇష్టమైనది, నాకు ఉన్న తృప్తి కలుగుతుంది. అది దానిలో ఉండే విశేషం. ఇప్పుడు ధర్మరాజు గారికి ఏ ఫలితం వచ్చిందో తెలుసా? దానివల్ల 12 సంవత్సరముల పాటు కొన్ని వేల మంది బ్రాహ్మణులతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి వాళ్ళ వలన అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మములను విని తపస్సు చేసి ఇన్ని వేల మందికి తన భార్యతో కలిసి ఔపోసన వడ్డించుకుని భోజనం పెట్టి వాళ్ళ భుక్తశేషాన్ని యజ్ఞశేషాన్ని తాను తిన్నాడు. చక్రవర్తిగా కూర్చోవడానికి కావలసినటువంటి అదృష్టాన్ని ఈశ్వరానుగ్రహంగా పొందేశాడు. ఎవరు కారకుడు? సూర్యనారాయణ.